హలో, సర్పంచ్ అకాడమీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రాజీవ్ యువ వికాసం సర్పంచ్ అవ్వడానికి ఒక మార్గం. రాజీవ్ యువ వికాసం స్కీము ఒక వ్యక్తి సర్పంచ్ అవ్వడానికి మార్గం, ఇది మనం డిస్కస్ చేయబోయే టాపిక్. దీనికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం ఈ సర్పంచ్ అకాడమీలో సర్పంచ్గా కావాలనుకునే ప్రతి అభ్యర్థికి ఒక 2 రోజుల ట్రైనింగ్ సెషన్ని ఆర్గనైజ్ చేస్తున్నాము హైదరాబాద్లో ఆఫ్లైన్లో. ఆన్లైన్ కోర్స్ ఇంకా లాంచ్ చేయలేదు, వెరీ సూన్ మనం లాంచ్ చేస్తాం. సో ఎవరైతే సర్పంచ్గా నిలబడాలనుకుంటున్నారో హైదరాబాద్కి వచ్చి ఈ ట్రైనింగ్ సెషన్ని అటెండ్ అవ్వండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, టాపిక్లోకి వెళ్తే, సో మనందరికీ తెలుసు భారతదేశంలో ఉన్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. మన గ్రామంలో కూడా ఉన్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. ఈ నిరుద్యోగ సమస్యకి ఒక సొల్యూషన్గా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన స్కీమ్ రాజీవ్ యువ వికాసం. ఈ స్కీమ్ కింద గవర్నమెంటు 6,000 కోట్ల నుంచి 10,000 కోట్లు ఖర్చు చేసి ఒక 5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈ స్కీమ్ ఏప్రిల్ 14 వరకు అప్లై చేసుకోవడానికి డేట్ ఎక్స్టెండ్ అయింది. గ్రామాల్లో ఉద్యోగాలు లేక చదువుకొని నిరుద్యోగంతో ఉండే చాలామంది వ్యక్తులు ఉన్నారు. సో కాబట్టి ఎవరైతే సర్పంచ్గా నిలబడాలనుకుంటున్నారో వాళ్ళు అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని ఈ స్కీమ్ అప్లై చేయిస్తే, సర్పంచ్గా నిలబడే ప్రతి వ్యక్తి గ్రామంలో అర్హత ఉన్న ప్రతి వ్యక్తితో ఈ రాజీవ్ యువ వికాసం అప్లై చేయిస్తే, మనందరికీ తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీసీ బంధు అనే ఒక స్కీమ్ ఉండే, ₹1,00,000 ఇచ్చారు బీసీలో ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి. మీరు చూశారు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో బీసీ బంధు తీసుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరపునే ఉన్నారు. సో ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అప్లై చేయిస్తే మనందరికీ తెలుసు జూన్ 2 తారీఖున లెటర్స్ వస్తాయి, శాంక్షన్ లెటర్స్. సో ఎవరికైతే ఈ స్కీమ్ వస్తుందో వాళ్ళందరూ మీ సపోర్టర్స్గా ఉండే ఛాన్స్ ఉంది. సో గ్రామంలో ఎలాంటి వ్యక్తిని సర్పంచ్గా ఎలక్ట్ చేసుకుంటారు? ఎవరైతే వాళ్ళ గురించి ప్రయత్నం చేస్తారో, ఫైట్ చేస్తారో, వాళ్ళ బాగోగుల కోసం ప్రయత్నిస్తారో వాళ్ళనే సర్పంచ్గా ఎలక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఈ స్కీమ్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరితోటి అప్లై చేయిస్తే మీకున్న సపోర్ట్ బేస్ పెరుగుతుంది. మీకున్న సపోర్ట్ బేస్ పెరిగితే మీరు సర్పంచ్ కావడానికి ఉన్న అవకాశాలు ఇంకా మెరుగవుతాయి. సో కాబట్టి మా సర్పంచ్ అకాడమీ నుంచి మేము చెప్పేది ఏమంటే, ఎవరైతే సర్పంచ్గా నిలబడాలనుకుంటున్నారో ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ని అర్హత ఉన్న ప్రతి ఒక్క మీ గ్రామ వ్యక్తితోటి అప్లై చేయించండి. అందరికీ రాకపోవచ్చు, కాకపోతే చాలామంది రాదేమోనని అప్లై చేయడం లేదు. అప్లై చేసిన ఆ డాక్యుమెంట్స్ని ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వడం లేదు. సో కాబట్టి మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ స్కీమ్ని అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తితోటి అప్లై చేయించి వాళ్ళని అప్లై చేసిన ఫామ్స్ని అటాచ్ చేసిన డాక్యుమెంట్స్ కలిపి ఎంపీడీఓ ఆఫీస్లో ఇచ్చే వరకు మీరు ప్రయత్నం చేస్తే, మీరు ఎంతమందితో అప్లై చేస్తే అంతమందిలో ఓ 10% మెంబర్స్కి శాంక్షన్ అయినా వాళ్ళందరూ మీకు ఒక నిజమైన సపోర్టర్గా మీ గురించి ఫైట్ చేయడానికి, మీకు సపోర్ట్ చేయడానికి ఎంతవరకైనా రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ రాజీవ్ యువ వికాసం స్కీము మనకు వచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, సర్పంచ్గా కంటెస్ట్ చేసే అభ్యర్థికి వచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. కాబట్టి మిస్ అవ్వకండి ఇంత మంచి ఆపర్చునిటీ. మీ లీడర్షిప్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, మీ నాయకత్వ లక్షణాలు మీరు ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ ఎప్పుడు రాదు. కాబట్టి కాబోయే సర్పంచ్లారా ఈ స్కీమ్ అందరితో అప్లై చేయించండి, మీ సపోర్ట్ బేస్ను పెంచుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. ట్రైనింగ్ క్లాసెస్ కోసము మా నంబర్ని కాంటాక్ట్ అవ్వండి.